నమస్కారం. వేదిక్ వైబ్స్కి స్వాగతం. మీరు వింటున్నారు శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం. పోయిన ఎపిసోడ్లో మనం 17వ శ్లోకాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు 18వ శ్లోకాన్ని నేర్చుకుందాం. అంతకంటే ముందు ఈ శ్లోకం మనకేం చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు, ఎవరైతే శత్రువు మిత్రుడు అనే తేడా పెట్టుకోకుండా అందరినీ ఒకేలా చూడగలుగుతాడో, ఎవరైనా పొగిడినా లేక తిట్టినా ఒకేలా ఉండగలరో, దేని మీద అతిగా ఆశ పెట్టుకోకుండా ప్రశాంతంగా సింపుల్గా ఉండగలుగుతారో, ఎంతో కొంచెం దొరికినా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారో, స్ట్రాంగ్ డెసిజన్తో జీవితాన్ని ముందుకు నడిపించగలుగుతారో అలాంటి భక్తుడు నాకు చాలా ఇష్టం. పదండి ఇక శ్లోకాన్ని మొదలు పెడదాం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. సమశత్రౌ 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 చ మిత్రే చ చ మిత్రే చ చ మిత్రే చ చ మిత్రే చ తథా మానవ తథా మానవ తథా మానవ తథా మానవ మానయోః 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 శీతోష్ణ 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 సుఖ దుఃఖేషు సుఖ దుఃఖేషు సుఖ దుఃఖేషు సుఖ దుఃఖేషు సమస్సంగ 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 వివర్జితః 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 వివర్జితః. సమశత్రౌ చ మిత్రే చ సమశత్రౌ చ మిత్రే చ సమశత్రౌ చ మిత్రే చ సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః తథా మానవమానయోః తథా మానవమానయోః తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు శీతోష్ణ సుఖ దుఃఖేషు శీతోష్ణ సుఖ దుఃఖేషు శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః సమస్సంగ వివర్జితః సమస్సంగ వివర్జితః సమస్సంగ వివర్జితః. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః 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 శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. సమశత్రౌ చ మిత్రే చ
तथा मानवमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः समशत्रौ च मित्रे च तथा मानवमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः समशत्रौ च मित्रे च तथा मानवमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः समशत्रौ च मित्रे च तथा मानवमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः। చాలా బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు విన్నారంటే మీరు డిసిప్లిన్తో ప్రాక్టీస్ చేస్తున్నారని అర్థం. ఇలాగే రోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా క్లియర్ ప్రొనౌన్సియేషన్తో భగవద్గీత శ్లోకాలని చెప్పగలుగుతారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. జై శ్రీకృష్ణ.